రేవంత్ రెడ్డి ఇల్లే కుంటల ఉన్నది. రేవంత్ రెడ్డి ఇల్లే కుంటల ఉంది. ముందు దాన్ని కూలగొట్టాలి. తమ్మునిల్లు ఎఫ్టీఎల్లో ఉన్నది. మీకో న్యాయం, గరీబోళ్ళకో న్యాయమా? ఎన్నో హామీలు ఇచ్చినావు, ముందు అవి చేయి. హామీలకేమో పైసలు లేవంటావు. మూసికి 1,50,000 కోట్లు ఎట్లొచ్చినాయి? బలిసిన వాళ్ళకు కట్టిస్తున్నావు, పేదలవి కూల్చేస్తున్నావు. నీ ప్రభుత్వం ఉండేది 5 ఏళ్లే, కానీ పేదల ఇల్లు వాళ్ళ జీవిత కాలం కళ. ఇప్పటికే 3 ఆత్మహత్య చేసుకున్నారు. ఎవ్వరు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ఆపదొస్తే ఫోన్ చేయండి, అర్ధ గంటలో ఉంటా. 24 గంటలు బీఆర్ఎస్ భవన్ తెరిచే ఉంటది. అర్ధరాత్రి వచ్చినా ఆశ్రయం ఇస్తాం. మూసి బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి కుంటలు ఉన్నదట. నిజమే. ఇక్కడ ఇప్పుడు మాదాపూర్ కొంచెం వెనుకకొస్తే దాసనారాయణ రావు ఇల్లు ఉంటుంది. కోడంగల్లోనా ఇక్కడ మరి ఇది ఇక్కడ కోడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లే రెడ్డికుంటలో ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అంటే రెడ్డికుంట అంటే ఇది మాదే ఆస్తి అనుకోవచ్చు మరి రేవంత్ రెడ్డి గారు. ఇక రెడ్డికుంట అని ఉన్నది కాబట్టి రెడ్డిలంతా వాళ్ళు ఇండ్లు కట్టుకోవచ్చు అనుకొని ఆ చెరువును ఆ కుంటను ఆక్రమించి కట్టుకున్నట్టున్నారు. సర్వే నెంబర్తో సహా ఇచ్చిండు. 1138 సర్వే నెంబరు. రెడ్డికుంటలో రేవంత్ ఇల్లు ఉందని ముందు దాన్ని కూలగొట్టాలని డిమాండ్ చేశారు. శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడని ఆయన అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్నారు. మీకో రూల్, పేదోళ్ళకో రూలా అంటూ మండిపడ్డారు. ఇక మొత్తానికైతే హరీష్ రావు ఇక ఎట్లయిందంటే హరీష్ రావుది హిట్టింగ్ బ్యాట్స్మెన్ లెక్క అయిపోయింది. ఏ ఆపద వచ్చినా హరీష్ రావుగా కనబడుతుంది అక్కడ. ఎక్కడైనా ఏ నిరసన అయినా, ఏ దీక్ష అయినా, ఎవరి మీద కేసులు పెట్టినా, అది జర్నలిస్టుల మీద కేసులు పెట్టినా హరీష్ రావే మాట్లాడతాడు. మూసి పరివాహక ప్రాంతం ప్రజలకు కష్టం వచ్చినా హరీష్ రావే మాట్లాడతాడు. హైడ్రా చిక్కుల కొట్టినా హరీష్ రావే మాట్లాడతాడు. ఆఖరికి దాడికి గురయ్యేది కూడా హరీష్ రావే. అట్లా ఈ మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా, ట్రబుల్ షూటర్ అంటే ట్రబుల్ షూటర్ లెక్కన పనిచేస్తాండే హరీష్ రావు. తిట్లు ఆయనకే అవుతున్నాయి, తన్నులు ఆయనకే అవుతున్నాయి, పోరాటం ఆయనకే అవుతుంది, అన్నీ ఆయనకే అవుతున్నాయి. ఇంకా మంచి మాట అన్నాడు, నీ ప్రభుత్వం ఉండేది 5 ఏళ్ళు ఏముండదు, 5 ఏళ్ళు ఉంటుందని మీరు అనుకుంటానేమో. మరి ప్రజల దగ్గర నుంచి వచ్చే వ్యతిరేకత చూస్తే 5 ఏళ్ళు ఉండేటట్టు లేదు, 5 ఏళ్ల పాటు ఉండేటట్టు లేదు ప్రజల నుండి వచ్చే వ్యతిరేకత చూస్తే. ఇక బలిచిన వాళ్ళకి అందరికేమో కట్టించుకుంటూ పోతాడు, గరీబోళ్ళ అందరేమో కూల్చుకుంటూ పోతాడు. ఇక నిజమే, ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా 24 గంటలు బీఆర్ఎస్ తెలంగాణ భవన్ తెరిచే ఉంటుందని చెప్తున్నారు. అడిగి పోండి, ఆశ్రయం ఇస్తారు, భరోసా కూడా కల్పిస్తారు. అవసరమైతే మంత్రుల ఇండ్లకు పోర్రి, మంత్రుల ఇండ్లకు పోయి మేము ఓట్లేసిన పాపానికి మా ఇండ్లు కూల్చేస్తానని వాళ్ళ గల్లబట్టి అడుగుర్రి.